ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటే అంత బలం. కానీ ఒక్కోసారి ఈ ఫాలోయింగ్ కారణంగా సినిమాలు సెలెక్ట్ చేసుకోవటం కష్టమవుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మార్పు కనిపించింది. ఇదివరకటి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. ఒక దశలో చిరు 3 సినిమాలు ఒకేసారి సెట్స్ పై ఉన్నాయి. చిరు కెరీర్ లో ఇలా జరగటం చాలా అరుదు. ఈ స్పీడ్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చిరంజీవి లాంటి ఓ అగ్ర కథానాయకుడు యువతరంతో పోటీ పడి సినిమాలు చేయటం అభినందించదగిన విషయం. అయితే ఇప్పుడు మళ్ళీ చిరు ఆచితూచి అడుగులేయటం కనిపిస్తోంది. బోలా శంకర్ ఫ్లాప్ తో చిరు మళ్ళీ అలర్ట్ అయ్యారు. ఆయన చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది, అదే విశ్వంబర. ఈ సినిమా తర్వాత చిరు ప్రాజెక్ట్ ఏమిటన్న సందిగ్ధం నెలకొంది. అయితే చిరు చుట్టూ దాదాపు 10 మంది దర్శకులు కథతో రెడీగా ఉన్నారు. నిర్మాతలు అడ్వాన్స్లు ఇవ్వటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ చిరు డైలమా మాత్రం వదలటం లేదు. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మారుతి, తమిళ దర్శకుడు హరి, కళ్యాణ్ కృష్ణ, నక్కిన త్రినాథరావు, అనుదీప్ ఇలా చిరు కోసం కథలు సిద్ధం చేసుకున్న దర్శకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ వీళ్లు కూడా చిరుతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. కానీ కథలు ఫిక్స్ అవ్వటం లేదు. నిజానికి విశ్వంబరతో పాటు సమాంతరంగా ఓ సినిమా మొదలు పెట్టాలని చిరు అనుకున్నారు. కానీ ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. విశ్వంబర పనులు ఓ కొలిక్కి వచ్చేంత వరకు మరో సినిమా మొదలు పెట్టకూడదని చిరు భావిస్తున్నారు. అందుకే కథలతో దర్శకులు రెడీగా ఉన్నా చిరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పైగా కథ పూర్తి స్థాయిలో నచ్చితే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. అన్నింటికీ మించి ఉరుకులు పరుగుల మీద సినిమాలు చేయటం కూడా చిరుకి ఇష్టం లేదు. ఆ అవసరం రాలేదు. ఈ 10 మందిలో ఎవరి కథ ఎంచుకోవాలన్న డైలమా మాత్రం చిరుకి ఉంది. అన్ని విధాలా పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే ప్రాజెక్ట్ని ప్రకటించాలని చిరు ఓ నియమంగా పెట్టుకున్నారు. అందుకే తదుపరి సినిమా విషయంలో ఇంత ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ క్యూ మాత్రం ఆగటం లేదు. రోజుకో దర్శకుడి పేరు వెలుగులోకి వస్తోంది. ఈ లిస్ట్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి. ఫ్యామిలీ స్టార్ సక్సెస్ దిల్ రాజుకి చాలా అవసరం. విజయ్ కెరీర్ కి కూడా ముఖ్యం. ఇక పరశురామ్ పరిస్థితి సరి. వీరంతా ఫ్యామిలీ స్టార్ విషయంలో మృణాల్నే నమ్ముకున్నారు. సీతారామం సినిమాతో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించింది మరాఠీ అమ్మాయి, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఒక్క సినిమాతో ఇంతగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయకులు అరుదుగా కనిపిస్తారు. ఆ చిత్రంలో అందం, అభినయం రెండింటితోనూ ఆకట్టుకుంది మృణాల్. ఇలాంటి కాంబినేషన్లో హీరోయిన్ల కోసం దర్శకులు కూడా ఎదురు చూస్తుంటారు. తెలుగులో మంచి అవకాశాలు వచ్చినా మృణాల్ ఆచితూచి వ్యవహరిస్తోంది. రెండో సినిమాగా హాయ్ నాన్న లాంటి మరో మంచి మూవీని ఎంచుకుంది. ఆ సినిమా కూడా హిట్ అయింది. మరోసారి మృణాల్ అందం, అభినయం అందులో హైలైట్ అయ్యాయి. వరుసగా రెండో చిత్రం కూడా పెద్ద హిట్ కావడంతో మృణాల్కు లక్కీ చామ్గా పేరొచ్చింది. ఇప్పుడు ఆమె నుంచి రానున్న కొత్త చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్లో రానున్న సినిమా అంటే ఆటోమేటిక్గా మంచి అంచనాలుంటాయి. ఇక మృణాల్ కూడా తోడవటంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే భరోసా ప్రేక్షకుల్లో ఏర్పడింది. మృణాల్ నుంచి ప్రేక్షకులు ఆశించే పాత్రలాగే కనిపిస్తోంది తన క్యారెక్టర్. ఇందులోనూ ఆమె అందంగా కనిపిస్తోంది. అలాగే పాత్రలో పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్నట్లే కనిపిస్తోంది. విజయ్, పరశురామ్లకు గీతా గోవిందం తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో మృణాల్ లక్ ఫ్యాక్టరీ పనిచేసి ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నారు. విజయ్తో పనిచేయాలని ఎప్పటినుంచో చూస్తున్న దిల్ రాజు ఈ సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి టైమింగ్ కూడా కుదిరింది. అన్నీ కలిసొచ్చి బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అవుతుందేమో చూడాలి.